మీరు కెరియర్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ మీ పిల్లలు మిమ్మల్ని వదలట్లేదా? పట్టుకొని ఏడుస్తున్నారా? దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. యూజువల్ గా దీన్ని సెపరేషన్ యాంగ్జైటీ అంటారండి. అంటే మీరు బయటకు వెళ్లేటప్పుడు పిల్లలు మిమ్మల్ని వదలకుండా ఏడవడం, వచ్చిన తర్వాత అసలు మిమ్మల్ని వదలకపోవడం అనేలాంటివి చేస్తారు. ఇది యూజువల్ గా ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి 8 months నుంచి 3 years పిల్లలు కామన్ గా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాం. ఈ టైంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఫస్ట్ అసలు షార్ట్ గుడ్ బైస్ అనేది అలవాటు చేయండి. అంటే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, 6 hours షిఫ్ట్, అట్లా ఆల్ ఆఫ్ ఏ సడన్ రోజంతా ఉండి ఒక్కసారిగా కనిపించకపోతే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో మీరు ఇనీషియల్ గానే వెళ్ళబోయే ముందు అట్లీస్ట్ 1 month ముందు 1 or 2 hours అనేది వాళ్ళని ఎవరికన్నా ఇచ్చి ఉండటం లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇవ్వండి. లైక్ నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఇబ్బంది ఏం లేదు. పిల్లలు ఏడుస్తారని చెప్పేసి కొంతమంది కనిపించకుండా వెళ్ళిపోతా ఉంటారు. అది ఇంకా వర్సన్ చేస్తుంది ఈ కండిషన్ ని. సో మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి వెళ్ళండి. చెప్తే ఏడుస్తారని చాలా మందే చెప్తారు. అది ఓవర్ మంత్స్ అండి, అట్లీస్ట్ 1 or 2 months అన్న పడుతుంది వాళ్ళకి అలవాటు అవ్వటానికి. ఇప్పటిదాకా మీరున్నారు, మీరు లేకపోయినా వాళ్ళు ఒక పర్సన్ దగ్గర ఉండాలి అంటే వాళ్ళకి ముందుగానే చెప్పాలి. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నారు అంటే జస్ట్ హగ్ దెమ్, వాళ్ళని దగ్గరికి తీసుకోండి. లైక్ కిస్ చేసి వాళ్ళకి చెప్పండి, వెళ్ళి వస్తాను, వెంటనే వస్తాను అని చెప్పి వెళ్ళండి. దీని గురించి మీరు అసలు గిల్ట్ ఫీల్ అవ్వకండి. యూజువల్ గా మనం ఫేస్ చేసేది ఏంటంటే గిల్ట్ క్యారీ చేస్తూ ఉంటాం. అయ్యో మన పిల్లల్ని వదిలేసి వస్తున్నామే అందువల్ల ఏడుస్తున్నారని. కానీ గిల్ట్ ఫీల్ అవ్వద్దు. దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. అదంతా ఓవర్కమ్ అవుతారు.